ఇది వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలయ్యే కేంద్ర ప్రాయోజిత పథకం. ఈ మిషన్ ఉద్దేశం భూసారాన్ని మెరుగుపరచడం, రసాయనాలు లేని ఆహారం అందించడం, ఇలా ప్రజల ఆరోగ్యాన్ని పెంపొందించడం. ముఖ్యాంశాలు: వచ్చే 2 ఏళ్లలో దేశవ్యాప్తంగా గ్రామ పంచాయతీలలో 15,000 క్లస్టర్లలో 7.5 లక్షల హెక్టార్లలో ఈ మిషన్ కింద రైతులు ప్రకృతి వ్యవసాయం చేసేలా ప్రోత్సహించారు. హెక్టార్కు ఏడాదికి 15,000 రూపాయల చొప్పున 3 ఏళ్లకు ఆర్థిక సాయం అందించబడుతుంది. బయో ఇన్పుట్ రీసెర్చ్ సెంటర్ల ఏర్పాటు. రైతులకు ఉపయోగంగా జీవామృతం, బీజామృతం వంటి ఉత్పత్తులను అందుబాటులో ఉంచేందుకు 10,000 బయో ఇన్పుట్ రీసెర్చ్ సెంటర్లను ఏర్పాటు చేస్తారు. మోడల్ డెమాన్స్ట్రేషన్ ఫార్మ్స్. ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి 2,000 నమూనా సాగు భూములను కృషి విజ్ఞాన కేంద్రాలు, వ్యవసాయ వర్సిటీలు, అలాగే రైతుల పొలాల్లో ఏర్పాటు చేస్తారు. శిక్షణా కార్యక్రమాలు. ఆసక్తి ఉన్న రైతులకు ప్రకృతి వ్యవసాయంలో అనుభవజ్ఞులైన రైతులు, శిక్షకుల ద్వారా అక్కడ శిక్షణనిస్తారు. వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ పథకం ONOS. ప్రముఖ యూనివర్సిటీల స్కాలర్ రీసెర్చ్ ఆర్టికల్స్, అలాగే జర్నల్ ప్రచురణలకు దేశవ్యాప్తంగా యాక్సెస్ కల్పించడం అనే ఉద్దేశంతో కేంద్రం ఈ పథకాన్ని ఆమోదం తెలిపింది. 2025, 2026, 2025 వరుసగా 3 క్యాలెండర్ సంవత్సరాలకు గాను మొత్తం 6,000 కోట్ల బడ్జెట్ను ఈ పథకానికి కేటాయిస్తున్నట్టు కేబినెట్ ఆమోదించింది. ఈ పథకం జనవరి 1, 2025 నుండి ప్రారంభం కానుంది. ముఖ్య అంశాలు: ఈ పథకం పూర్తిగా డిజిటల్ రూపంలో అందుబాటులో ఉండటంతో పాటు వినియోగం సులభంగా ఉంటుంది. ఈ పథకంతో దేశవ్యాప్తంగా విద్యారంగంలో రీసెర్చ్, ఆవిష్కరణలు మెరుగుపడనున్నాయి. దేశ విద్యారంగంలో పరిశోధన ఆధారిత సంస్కృతిని పెంపొందిస్తుంది. ఈ పథకంలో భాగంగా ప్రభుత్వ యూనివర్సిటీలు, కాలేజ్లు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రయోగశాలల్లో పరిశోధన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఉపయోగపడుతుంది. ఇప్పటికే ఉన్న అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ వంటి కార్యక్రమాలకు ఊతమివ్వనుంది. దీంతో వికసిత్ భారత్ 2047 జాతీయ విద్యా విధానం 2020 లక్ష్యాల సాధనలో ఉపయోగపడుతుంది. వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ పథకాన్ని ఇన్ఫర్మేషనల్ లైబ్రరీ నెట్వర్క్ ఇన్ఫ్లిబ్నెట్ తో పాటు స్వయం ప్రతిపత్తి కలిగిన యూజీసీ ఇంటర్ యూనివర్సిటీ సెంటర్లలో సమన్వయం చేయడంతో కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న 6,300 ఉన్నత విద్యా సంస్థలు, పరిశోధన కేంద్రాలకు ప్రయోజనం చేకూరుతుంది. దాదాపు 1.8 కోట్ల మంది విద్యార్థులు, అధ్యాపకులు, అలాగే పరిశోధనాకారులు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందనున్నారు.